భారతరత్న అవార్డు గ్రహీత భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి దేశం యావత్తు ఇవాళ అంజలి ఘటించింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సదైవ్ అటల్ సమాధి వద్ద మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించారు. భారతదేశ పురోగతి పట్ల వాజ్పేయి నిబద్ధత, అభివృద్ధి చెందిన స్వావలంబన కలిగిన దేశాన్ని నిర్మించే ప్రయత్నాలను కీర్తించారు. అటల్జీని తన పుణ్యతిథి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి ఆయన అంకిత భావం, సేవాస్ఫూర్తి భారతదేశాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తూనే ఉన్నాయని అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్, ఎంపీ సంజయ్ జా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కూడా సదైవ్ అటల్ను సందర్శించి ఘనంగా నివాళులర్పించారు.